హలో గాయ్స్, మీ అందరికి సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. గెలాక్టస్ థానోస్ కంటే శక్తివంతమైనవాడు, క్యాంగ్ టెక్నాలజీ కంటే పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్నవాడు, విశ్వం పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. అసలు ఎవరితను? విశ్వంలో జీవం ఉన్న గ్రహాలను ఎన్నో తింటూ ఉన్నప్పటికీ ఎందుకు ఇతన్ని చంపకూడదు? అందరినీ చంపుతూ బ్రతికే ఈ కాస్మిక్ ఎంటిటీని చంపితే ఏమవుతుంది? మల్టీవర్స్ మొత్తానికి ఒకడే గెలాక్టస్ ఉంటాడా, లేదా ప్రతి యూనివర్స్ కి వేరియన్స్ ఉంటారా? అయితే ఇలాంటి ఎన్నో డౌట్స్ ని ఈ గెలాక్టస్ ఆరిజిన్ స్టోరీ ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చేలా చేస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ గెలాక్టస్ ది డివోరర్ ఆఫ్ వరల్డ్స్ యొక్క ఆరిజిన్ స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ గెలాక్టస్ గురించి మనకు తెలిసినంత వరకు యూనివర్స్ లో లైఫ్ ఎనర్జీ బాగా ఉన్న ప్లానెట్స్ ని ఎంచుకుని వాటిని కన్జ్యూమ్ చేస్తూ బ్రతికే ఒక కాస్మిక్ ఎంటిటీ. అయితే ఈ గెలాక్టస్ ఎవరు ఇతన్ని సృష్టించింది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం ముందు కాస్మోస్ గురించి తెలుసుకోవాలి. అయితే ఒక మల్టీవర్స్ పుట్టి అది మళ్ళీ అంతరించిపోయేంత వరకు జరిగే టైం ని ఒక మల్టీవర్సల్ సైకిల్ అని అంటాము. ఇలా ఒక మల్టీవర్సల్ సైకిల్ కంప్లీట్ అయితే దాన్ని మనం ఒక కాస్మోస్ అని అంటాము. ప్రస్తుతానికైతే ఇలాంటివి 7 మల్టీవర్సల్ సైకిల్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్నది 8th సైకిల్ లో. అంటే దీన్ని కాస్మోస్ లో చెప్పాలి అంటే ప్రస్తుతానికి 7 కాస్మోస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనం 8th కాస్మోస్ లో ఉన్నాము. ఈ కాస్మోస్ లో ఉండే మల్టీవర్స్ ను అల్టిమేట్ మల్టీవర్స్ అని అంటారు. అయితే మన MCU లో ఉన్న మల్టీవర్స్ అనేది ఈ అల్టిమేట్ మల్టీవర్స్ లో ఉండే యూనివర్సెస్ లో ఒక యూనివర్స్ లో ఉన్న డిఫరెంట్ టైమ్ లైన్స్ అండ్ రియాలిటీ. అర్థం అవడానికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. అందుకే ఈ కాస్మోస్ కి సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఈ మల్టీవర్స్ గురించి, అల్టిమేట్ మల్టీవర్స్ గురించి, కాస్మోస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి చూడండి. అయితే ఈ వీడియో కోసం కొంచెం క్లారిటీగా చెప్తాను, వినండి. ఒక మల్టీవర్స్ అనేది పుట్టి అది మళ్ళీ అంతరించిపోతే దాన్ని ఒక మల్టీవర్సల్ సైకిల్ అని అంటారు. ఇలా ఒక మల్టీవర్సల్ సైకిల్ ని ఒక కాస్మోస్ అని కూడా అంటారు. అండ్ ఇలా ఒక కాస్మోస్ ఎండ్ అవుతున్నప్పుడు దానిలో మిగిలి ఉన్న ఎనర్జీ నుంచి మరొక కాస్మోస్ స్టార్ట్ అవుతుంది. అయితే గెలాక్టస్ అనేవాడు 7th కాస్మోస్ మొదలైనప్పుడు పుట్టినప్పటికీ ఇతని కథ అనేది 6th కాస్మోస్ లోనే మొదలైంది. 6th కాస్మోస్ ఎండ్ అయిపోతుంది అనే సమయంలో అందులోని ఒక యూనివర్స్ లో టా అనే ఒక ప్లానెట్ మీద గ్యాలన్ అనే ఒక టాయన్ ఉండేవాడు. ఈ టాయాన్ అనే స్పీషీస్ ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ స్పీషీస్. వీరి టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉండేది. మ్యాజిక్ కి సార్సరర్ సుప్రీం ఎలాగో వీళ్ళకు కూడా సైన్సరర్ సుప్రీం అనేవాడు ఉండేవాడు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండేది వీళ్ళ దగ్గర. ఈ సైన్సరర్ సుప్రీం కొడుకే మన గ్యాలన్. అయితే ప్రతి కాస్మోస్ కు ఏదొక కాస్మిక్ ఎంటిటీ ఆ పర్టికులర్ కాస్మోస్ కు ఎంబాడిమెంట్ గా ఉంటుంది. అలానే 6th కాస్మోస్ ఎంబాడిమెంట్ అయిన సైంటిస్ట్ ఆఫ్ మల్టీవర్స్ ఇంకా కాస్మోస్ ఎండ్ అయ్యే టైంలో ఈ టాప్ ప్లానెట్ దగ్గరకు వచ్చి గ్యాలన్ తో తన ఎసెన్స్ ని మెర్జ్ చేస్తాడు. దాని కారణంగా ఈ 6th కాస్మోస్ అనేది ఎండ్ అయిపోయి 7th కాస్మోస్ పుడుతున్నప్పుడు తిన ఒక కాస్మిక్ ఎంటిటీగా మారతాడు. అండ్ ఇప్పుడే తన ఒక గెలాక్టస్ కింద మారతాడు. అయితే అసలు ఈ 6th కాస్మోస్ ఎంబాడిమెంట్ ఇలా ఎందుకు చేశాడు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. దీనికి కారణం ఏంటి అంటే ఒక కాస్మోస్ పూర్తయి మరొక కాస్మోస్ మొదలయ్యే టైం కి ఆ కాస్మోస్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి ఒక కాస్మిక్ ఎంటిటీ అనేది కావాలి. అండ్ అది ఎవరు అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది. అందుకే ఈ 6th కాస్మోస్ ఎంబాడిమెంట్ ఈ గ్యాలన్ ను 7th కాస్మోస్ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేసి ఆ లైఫ్ ని బ్యాలెన్స్ గా ఉంచడానికి చూస్ చేసుకున్నాడు. దీని కారణంగానే గ్యాలన్ ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ అయిన గెలాక్టస్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఈవెన్ అప్పటి వరకు పూర్తయిన 6 కాస్మోస్ కి కూడా ఇలాంటి కాస్మిక్ ఎంటిటీస్ అయితే ఉన్నారు. ఈ విధంగా ఈ 6th కాస్మోస్ వరకు ఆమ్నిమాక్స్ అనే ఒక కాస్మిక్ ఎంటిటీ ఉన్నాడు. అండ్ ఇతని తర్వాతే గెలాక్టస్ వచ్చాడు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ గెలాక్టస్ అనేవాడు ఎన్ని ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేసినా అతను ఎందుకు చావకూడదు అనేది. అయితే డైయింగ్ కాస్మోస్ యొక్క కాస్మిక్ ఎసెన్స్ తో మెర్జ్ అయ్యి బ్రతికిన గ్యాలన్ 7th కాస్మోస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఎవాల్వ్ అవ్వాలి కాబట్టి ఒక కాస్మిక్ ఇంక్యుబేటర్ లో ఎన్నో ఇయాన్స్ పాటు ఉండిపోతాడు. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక కాస్మిక్ ఎగ్ లాగా. అలా మన గ్యాలన్ ఆ ఇంక్యుబేటర్ లో ఎన్నో ఇయాన్స్ పాటు ఉండి గెలాక్టస్ గా రీబోర్న్ అవుతాడు. అయితే గెలాక్టస్ ఆ ఇంక్యుబేటర్ నుంచి ఇంకా పుట్టక ముందు ఈసీ అనే వాచరర్ దాన్ని చూసి దాన్ని పరిశోధించడానికి అతని ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అండ్ అప్పుడే ఆ వాచరర్ కి అర్థమవుతుంది అందులో నుంచి పుట్టబోయే కాస్మిక్ ఎంటిటీ చాలా పవర్ఫుల్ అయిందని. అయితే ఇతని వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని గ్రహించిన వాచరర్ అప్పుడే తనను చంపేద్దామని చూస్తాడు. కానీ వాచరర్స్ అందరూ ఎందులోని తల దూర్చమో అని ప్రమాణం చేస్తారు కాబట్టి ఆ ఇంక్యుబులేటర్ ని ఏం చేయకుండా వదిలేస్తాడు. ఇంకా ఆ ఇంక్యుబులేటర్ నుంచి పుట్టిన గెలాక్టస్ కు ఎంతో కాస్మిక్ పవర్ తో పాటు కాస్మిక్ హంగర్ కూడా ఉంటుంది. మొదట్లో అతను ప్లానెట్స్ నేమి కన్జ్యూమ్ చేసేవాడు కాదు. కానీ రోజు రోజుకి అతని ఆకలి చాలా దారుణంగా పెరిగిపోతుంది. ఇంకా అతను బ్రతకాలి అంటే కాస్మిక్ ఎనర్జీని కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి అర్థమవుతుంది. ఆ విధంగా అతను మొట్టమొదటిగా కన్జ్యూమ్ చేసిన ప్లానెట్ ఆర్కియోపియా. ఇంకా దాని తర్వాత అతనికంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి తన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఒక వరల్డ్ షిప్ ని నిర్మించుకుంటాడు. అలా
అలా తను సృష్టించుకున్న వరల్డ్ షిప్ కి TA-2 అనే పేరు పెట్టుకుంటాడు. అయితే ఈ గెలాక్టస్ తయారు చేసిన వరల్డ్ షిప్ అనేది తను కన్జ్యూమ్ చేసిన ఆర్కియోపియా సోలార్ సిస్టమ్ నే మార్చేస్తుంది. ఆ సిస్టమ్ లో ఉన్న మిగిలిన ప్లానెట్స్ అన్ని కూడా దాని చుట్టూ ఆర్బిట్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే తను మొదట్లో ఎక్కువగా ప్లానెట్స్ నేమి కన్జ్యూమ్ చేసేవాడు కాదు. చేసిన లైఫ్ లేని ప్లానెట్స్ ని మాత్రమే కన్జ్యూమ్ చేసేవాడు. కానీ దాని వల్ల అతడు బ్రతకడం చాలా కష్టంగా మారేది. దీని కారణంగా అతడు లైఫ్ ఎనర్జీ ఉన్న ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేయడం మొదలు పెడతాడు. కానీ అప్పుడు కూడా మనుషులు లాంటి జీవులున్న ప్లానెట్స్ ని ఏమీ చేయకుండా వదిలేసేవాడు. అయినా సరే అప్పటికి కూడా తనకి బ్రతకడం కష్టమయ్యేది. దానితో తను అప్పుడు వరకు మనుషుల మీద చూపించిన సానుభూతిని కూడా దాటి వాళ్ళ ప్లానెట్స్ ని కూడా నాశనం చేయడం మొదలు పెట్టాడు. ఇంకా అప్పటి నుంచి గెలాక్టస్ బాగా ఎనర్జీ రిచ్ గా ఉన్న ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేయడం మొదలు పెడతాడు. అందులో ఎలాంటి వాళ్ళు ఉన్నా, ఎంతమంది జనం ఉన్నా వాళ్ళని పట్టించుకోకుండా ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ ఎంత శక్తివంతుడైనా సరే ప్రతిరోజు ప్లానెట్స్ గురించి తిరుగుతూ ఉండేవాడు. ఇంకా ఈ విధంగా తన కోసం ప్లానెట్స్ ని వెతకడానికి కొంతమందిని తన హెరాల్డ్స్ కింద కూడా మార్చుకుంటాడు. వీళ్ళ పని ఏంటి అంటే అతను కన్జ్యూమ్ చేయడం కోసం ఒక ఎనర్జీ రిచ్ ప్లానెట్ ని వెతికి పెట్టడం. ఈ పని చేయడానికి వాళ్ళందరికీ కాస్మిక్ పవర్స్ ఇస్తాడు. అయితే వీళ్ళేదో గెలాక్టస్ కి సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఏమీ ఉండరు. వాళ్లకు సేవ చేస్తే గెలాక్టస్ వాళ్ళ యొక్క హోమ్ ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేయకుండా ఉంటాడు కాబట్టి వాళ్ళు సేవ చేస్తారు. అంతేగాని వీళ్ళకి గెలాక్టస్ మీద ఎటువంటి భక్తి కూడా ఉండదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే సిల్వర్ సర్ఫర్ ఒకనొక టైంలో జెన్లా అనే ప్లానెట్ ని గెలాక్టస్ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న నారిన్ రాడ్ అనే ఒక వ్యక్తి దాన్ని ఆపాలని చూస్తాడు. అయితే గెలాక్టస్ దానికి ఒప్పుకుంటాడు. కానీ దానికి బదులు నువ్వు నాకు సేవ చెయ్యాలి అని చెప్పి ఒక కండిషన్ పెడతాడు. దాంతో అతనికి గెలాక్టస్ కొన్ని కాస్మిక్ పవర్స్ ని కూడా ఇస్తాడు. అండ్ దీని కారణంగా అతడు సిల్వర్ సర్ఫర్ కింద మారుతాడు. ఇంకా అదే సిల్వర్ సర్ఫర్ భూమి మీదకి వచ్చి గెలాక్టస్ కి దాని గురించి ఇన్ఫార్మ్ చేయడంతో గెలాక్టస్ భూమి మీదకి వస్తాడు. కానీ తర్వాత సిల్వర్ సర్ఫర్ గెలాక్టస్ ఎర్త్ ని కన్జ్యూమ్ చేయకుండా అపోజ్ చేస్తాడు. అండ్ ఇదంతా మనం మూవీలో చూసిందే. సో ఇది గైస్ మన గెలాక్టస్ యొక్క మెయిన్ ఆరిజిన్ స్టోరీ. ఇతన్ని మనం ఒక ఖచ్చితమైన ఈవిల్ పర్సనాలిటీ కింద చూడకూడదు. ఎందుకంటే అతను ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేసేది అతను బ్రతకడం కోసమే. కేవలం అతని ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేస్తాడు. మనం గెలాక్టస్ ని ఒక విలన్ కింద చూడడం కన్నా ఒక నేచురల్ ఫోర్స్ కింద చూడడం బెటర్. నేచర్ ఆర్డర్ ప్రకారం తను గెలాక్టస్ కింద మారింది ఇందుకోసమే, కాస్మిక్ ఎనర్జీ ఇంకా ప్లానెట్స్ ని అబ్జర్వ్ చేసుకుని అంత బ్యాలెన్స్ గా ఉంచడానికి. సో అతని పని అతను చేసుకుంటూ పోతాడంటే. అయితే ఒకవేళ ఎవరైనా గెలాక్టస్ ని చంపేశారనుకోండి, ఆ తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అండ్ అది కూడా కాస్మిక్ లెవెల్లో ఉంటుంది. ముందుగా కాస్మిక్ ఇన్బ్యాలెన్స్ జరిగి ఎంట్రాఫీ పెరిగి యూనివర్స్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ కి వస్తుంది. అతను ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేయడం ఆపేస్తే పాపులేషన్ బాగా పెరిగిపోయి అది కూడా యూనివర్స్ కొలాప్స్ అవ్వడానికి ఒక స్టేజ్ కింద మారుతుంది. అంతేకాకుండా ఒకవేళ అతను చనిపోతే అతని లోపల ఉన్న కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. దానితో అక్కడ ఉన్న గెలాక్సీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతను చనిపోయిన తర్వాత వచ్చే బ్లాక్ వింటర్ అనే కాస్మిక్ ఫోర్స్ మరొక ఎత్తు. ఈ కాస్మిక్ ఫోర్స్ మల్టీవర్స్ మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఈ గెలాక్టస్ గ్యాలన్ గా ఉన్నప్పుడు అతని యూనివర్స్ కూడా నాశనం అవ్వడానికి బ్లాక్ వింటర్ ఫోర్సే కారణం. ఎలా అయితే గెలాక్టస్ ప్లానెట్స్ ని కన్జ్యూమ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటాడో ఈ బ్లాక్ వింటర్ ఫోర్స్ కూడా అంతే. కానీ ఈ బ్లాక్ వింటర్ ఫోర్స్ మాత్రం మొత్తం మల్టీవర్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అందుకే ఈ ఫోర్స్ ని ఆపడానికి 6th కాస్మోస్ ఎంబాడిమెంట్ గ్యాలన్ ను గెలాక్టస్ కింద మార్చేస్తుంది. ఇలా కాకుండా ఒకవేళ గెలాక్టస్ చనిపోతే నేచురల్ ఆర్డర్ ని ఫుల్ చేయడం కోసం మరొక కాస్మిక్ ఎంటిటీ పుట్టే ఛాన్స్ అయితే ఉంది. కానీ అది ఎటువంటి లిమిట్ లేకుండా పెరిగిపోతే అది మల్టీవర్స్ మొత్తానికే ప్రమాదం. సో గెలాక్టస్ ఎందుకు చావకూడదో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయినా ఈ గెలాక్టస్ అనేవాడు ఒక కాస్మిక్ ఫోర్స్ కాబట్టి ఒకవేళ ఇతను చనిపోయినా సరే ఏదో ఒక రూపంలో మళ్ళీ పుడతాడు. అండ్ ఇంకా పవర్ఫుల్ గా కూడా పుట్టే ఛాన్స్ అయితే ఉంది. సో నా వరకు అయితే గెలాక్టస్ ఒక హీరో కాదు, అలా అని విలను కూడా కాదు. కేవలం కాస్మోస్ లో నేచురల్ ఆర్డర్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉన్న ఒక నేచురల్ పవర్. అయితే ఇతనికి ఉన్న మెయిన్ పవర్ వచ్చేసి పవర్ కాస్మిక్. దీనితోనే అతను అంత పవర్ఫుల్ గా మారతాడు. మ్యాటర్ ని మ్యానిపులేట్ చేయడం, ఒక గాడ్ లాగా వేరే వాళ్ళకి పవర్స్ ఇవ్వడం, ఎలాంటి కాస్మిక్ ఎనర్జీస్ నైనా అబ్జర్వ్ చేసుకోవడం, రియాలిటీను తనకు నచ్చినట్లుగా మార్చుకోవడం, ఇమ్మోర్టాలిటీ ఇంకా రీజనరేషన్స్ లాంటి పవర్స్ ఎన్నో ఉన్నాయి. దీనితో పాటు టెలిపతి, టెలికైనెస్ లాంటి పవర్స్ తో పాటు యూనివర్స్ ని మొత్తం నాశనం చేసే లాంటి వెపన్స్ కూడా ఉన్నాయి. వీడు మామూలుడు మాత్రం కాదు గైస్, యూనివర్స్ ని కూడా నాశనం చేయగల పవర్స్ ఉన్నాయి ఇతని దగ్గర. అయితే మనకి ఇప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ ది ఫస్ట్ స్టెప్ మూవీలో కనబడబోయే గెలాక్టస్ ఈ మల్టీవర్స్ మొత్తానికి ఒక్కడే ఉంటాడంట. మనం చెప్పుకున్నట్టు కాస్మోస్ కి ముందే గెలాక్టస్ పుట్టాడు కాబట్టి ఈ మల్టీవర్స్ మొత్తానికి ఒక్కడే ఉంటారు అని చెప్పి అంటున్నారు. సో పోను పోను ఎంసీలో చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈవెన్ సీక్రెట్ వార్స్ కూడా 7th కాస్మోస్ లోనే జరుగుతుంది. ఈ 7th కాస్మోస్ సీక్రెట్ వార్స్ వల్ల ఎండ్ అయిపోయి దాని తర్వాత 8th కాస్మోస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి మన ఎంసీయూ కూడా అంతే కదా, సీక్రెట్ వార్స్ తో ఎంసీయూను రీబూట్ చేయాలని అనుకుంటున్నారు. సో దీని ప్రకారం చూసిన కాస్మోస్ దీంతోనే ఎండ్ అవుతున్నట్టు క్లియర్ గా అనిపిస్తుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, ఈ గెలాక్టస్ యొక్క ఆరిజిన్ స్టోరీని నేను మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. కామిక్స్ లో ఇతని స్టోరీ ఇంకా చాలా ఎక్కువగానే ఉంది, కానీ నేను కేవలం ఆరిజిన్ వరకు మాత్రమే చెప్పాను. ఒకవేళ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.